నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారిగా నగిరి రాజకీయాలు వేడెక్కాయి. నగిరి ఎమ్మెల్యే అయినటువంటి గాలి భానుప్రకాష్ నాయుడు రోజా గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పి రోజా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజా గారు గుర్తుపెట్టుకోవాల్సింది న్యూటన్ థర్డ్ లా అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందనేటువంటి విషయం ఆమె ఏ విధంగా మర్చిపోయారో నాకైతే అర్థం కావడం లేదు. ఆమె ఏ విధంగా మాట్లాడేది ఒకప్పుడు, సో నీకైతే ఒక రూలు, ఇతరులకైతే ఒక రూల్ ఉండదు కదా, నీకొక్కదానికే దేవుడు నోరు ఇవ్వలేదు కదా, మిగిలిన వాళ్ళకు కూడా నోరు ఉంటుంది, వాళ్ళు కూడా మాట్లాడగలరు, వాళ్ళు కూడా ఆరోపణలు చేయగలరు, వాళ్ళు కూడా నోటికి పని చెప్పగలరు అనేటువంటి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి అధికారం ఉన్నప్పుడు అధికార మదం నెత్తికెక్కి ఏవేవో మాట్లాడింది. ఇప్పుడు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు గారు సంచలన ఆరోపణలు చేశాడు రోజా గురించి. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం రండి. 2000 రూపాయలకి ఏ పనులు చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పనులు చేసేది మార్కెట్ లో ఉందా మాట. వాస్తవంగా ఒక రోజా మీదే కాదు, ఎవరి మీదైనా ఏ మహిళ మీదైనా ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే నిజంగా మంచి పద్ధతి కాదు. స్త్రీలను గౌరవించాలి అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గాలి భానుప్రకాష్ నాయుడు మాట్లాడినటువంటి మాటలను ఖండించవలసిందే. కానీ ఈయన ఎవరి మీద మాట్లాడాడు? రోజా గారి మీద. రోజా గారు ఏమైనా తక్కువ మాట్లాడారా? ఇంతకన్నా ఎక్కువ బరి తెగించి నోటికి పని చెబితే అది నోరా డ్రైనేజా అనుకునే వాళ్ళు అప్పుడే కాదు, నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈమెకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు తిట్టవచ్చు. అదేవిధంగా ఈమె సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు తిట్టవచ్చు, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు తిట్టవచ్చు. ఈమెను ఎవరైనా తిడితే మాత్రము హర్ట్ అయిపోతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హర్ట్ అయిపోతారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దృష్టిలో రోజా ఒక్కటే మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాళ్ళు, కార్యకర్తలు మాత్రమే మహిళలు, మిగతా వాళ్ళు మహిళలు కారా అని కూడా నేను చెప్పడం లేదు. సోషల్ మీడియా వేదికగా నిన్నటి నుంచి ట్రోలింగ్ అయితే అవుతా ఉంది. ఇంకా ఏం మాట్లాడాడో చూద్దాం రండి. చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ, దేనికి ఎక్కువ? వ్యాంప క్యారెక్టర్కి ఎక్కువ. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా కార్యకర్తలైనా, అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా ప్రతి ఒక్కరూ ఖండించవలసిందే. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈయన దూషించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో ఏం మాట్లాడింది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం తప్పులేదులే, ఇలాంటి వాళ్లకు ఇలాంటి మాటలే కరెక్టు, ఆమె మాట్లాడితే మాత్రము మంచిది, వీళ్ళు మాట్లాడితే మాత్రం కేసులు పెడతారు, అదేవిధంగా ఈ ఒక్కటేనా మహిళ, ఇతరులు మహిళలు కాదా అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. గతంలో రోజా సెల్వమణి ఏం మాట్లాడిందో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. చూడండి. ఈమె రోజా గారే కదా, మళ్ళీ ఏఐ బిఐ అనద్దండి, రోజా గారే ఆమె సొంత గొంతుతో ఏం మాట్లాడుతుందో. అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవరో లకారంతో తిడతాంది. పెద్ద బిత్రేగాడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతా. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయననే ఇండైరెక్ట్ గా చెప్పాడు 2000 ఏమని, ఏం పని చేస్తుందని కూడా చెప్పలేదు. కానీ ఈమె డైరెక్ట్ గా నోట్లో ఏం పెట్టుకొని ఉన్నావు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని చెప్పి సభ్య సమాజం తలదించుకునేలాగా, మహిళ అనే ఎవరు కూడా అలాంటి మాటలు బహిరంగంగా వాడే పరిస్థితి లేనటువంటి ఈ సమాజంలో ఆమె ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చింది ఈమె, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చారు. ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఏం మాట్లాడిందో చూడండి. ఇది ఆమె వ్యక్తిగతము, దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎలాగైనా డాన్స్ చేసుకోవచ్చు. లంచ్ కొడుకు సిఐ అంటా ఉంది. సో ఒక అధికారిని పట్టుకొని ఒక మహిళ, అదేవిధంగా ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళ ఆ విధంగా దూషించచ్చా? అంటే నువ్వు మాత్రం నోటుకొచ్చింది ఏమైనా ఎవరినైనా అనేయచ్చును, ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నువ్వు తట్టుకోలేవా? ఇలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. వాళ్ళెవరో తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ పంపించినంత మాత్రాన చెక్ చేసుకోవాలి కదా. ఇది మనం మహిళ కదా, మనం ఈ మాటలు మాట్లాడచ్చా లేదా అని చెక్ చేసుకొని కదా మాట్లాడాలి.
అది పక్కన పెట్టి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలా, నీకేమో నగిరి టికెట్ కావాలనేటువంటి ఉద్దేశంతో నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఇప్పుడు మీ మీద ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కంట్లో నీళ్ళు వస్తుంది, పోలీస్ స్టేషన్కి పరిగెత్తారు, కేసులు పెడతారు, మీ కార్యకర్తలు గగ్గోలు పెడతారా? మీరొక్కరే మహిళనా? మిగిలిన వాళ్ళు మహిళలు కాదా? ఏం మాట్లాడుతున్నారు రోజా గారు? వాస్తవంగా గాలి భానుప్రకాష్ నాయుడు మాట్లాడినటువంటి మాటలు తప్పే, కానీ ఈమెకైతే సపోర్ట్ అయితే లభించడం లేదు. ఎందుకంటే మన నోరు అలాంటిది. సో ఆమెకు అలానే కావాలి. అంతకు ముందు ఏం మాట్లాడిందో అని చెప్పి ఈ వీడియోలు ప్లే చేస్తున్నారు. మాట్లాడే పళ్ళు రాలకూడదా? ఒక సీఎంని పట్టుకొని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని, ఈమెకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని, దాదాపు అప్పట్లో 70 సంవత్సరాలు పైబడినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని కామ సీఎం అని చెప్పి ఈ మాత్రం అనొచ్చును. ఈమెను ఎవరైనా అంటే మాత్రము కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఈమె ఒక్కటే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కాదు. ఇక్కడ చూడండి, గాలి భానుప్రకాష్ నాయుడు అయినా అక్కడెక్కడో నియోజకవర్గంలో అక్కడెక్కడ మారుమూల మాట్లాడాడు. కానీ రోజా అయితే సాక్షాత్తు అసెంబ్లీలో తన సహచర ఎమ్మెల్యేలను ఏ విధంగా దూషిస్తుంది, వడ్డానం అని చెప్పి ఏ విధంగా చూపిస్తుందో చూడండి. బాడీ షేమింగ్ చేస్తుంది. సో ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్లో కనీసం ఒక్కరు కూడా రోజాకు సపోర్టుగా మాట్లాడడం లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తప్పితే. ఎందుకంటే ఆమె హిస్టరీ అలాంటిది. నోరు తెరిస్తే బూతులే, అది నోరా మోరా, ఆ మోరీకి ఇలాంటి మాటలే కరెక్ట్ అని చెప్పి ఇంకా గాలి భానుప్రకాష్ నాయుడికే సపోర్ట్ అయితే లభిస్తూ ఉంది. సో ఎందుకంటే మనం మాట్లాడినటువంటి మాటలు అలాంటిది. మనము ఎవరి మీద మాట్లాడుతున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఒకవేళ ఈ మాట మాట్లాడితే రేపు పొద్దున మనల్ని ఎవరైనా మాట్లాడితే ఎలా అనేటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడానికే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా తిడితే ఆయనకి ఇష్టమని చెప్పి ఏ పనైనా చేస్తారా? చేసినప్పుడు ఒక పని చేసి ఆయన కంట్లో ఆనందం చూసినప్పుడు దాని ప్రతిఫలం కూడా అనుభవించవలసిందే. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడాడు. ఆయన ఒక్కడే కాదు, రేపు ఇంకొకరు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే మనం కనపడిన వాళ్ళంతా కెలికిన్నాము. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఒక్కరికే కాదు నోరుండేది. ప్రతి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి బూతులు తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడే ముందు ఎవరైనా మన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మనం తట్టుకోగలము అని అనుకున్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి. లేదంటే తాళం వేసుకొని ఉండాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటిలో ఆనందం చూడడానికో లేకపోతే మీకు సీటు కావాలనో మాట్లాడితే ఎదుటోళ్ళు కూడా మాట్లాడతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.